వచ్చినాక వాళ్ళు 2 రోజులు మెడిటేషన్ చేసుకుంటారు. సంతోషం. ఈలోపు బట్టలు మార్చేసి లుంగీ కట్టేసుకుని నేను కూడా సేపట్లో పడి ఉంటాను. రెండవ గానే వాళ్ళు చూస్తుంది. అప్పుడు భోజనం చేస్తాను. అమ్మ నువ్వు తాళం వెళ్ళిపోతే అట్లా లోపల ధ్యానం చేస్తుందా? అంటే తనకి టెన్షన్ కదా, ఇక్కడ కలిపేసుకోకుండా ధ్యానం చేస్తాను అనుకోండి, వచ్చి లోపలికి వచ్చేది ఎత్తిపోతుంది కదా. ఈ బాధలు భరించలేక తాళం ఆ పనంలో వెళ్ళిపోతే తాళం వెళ్ళిపోతుంది. ఆ తాళం అంతలు పెడతారు. అది తీసుకుని కలిపించుకుని లోపలికి వస్తారు. ఏం చేస్తాను? ధ్యానం చేస్తా కూర్చున్నావు అన్నారు. ఎంతసేపు కూర్చుంటారు తల్లి? ఎంతసేపు కూర్చుంటారు? సరే చెప్పేస్తా. ఏముందంటే నా క్షేమం పోయి నా మీద ప్రేమతో నా మీద తనకి తర్వాత ఉంటుంది. ముందు ఒక ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఫోన్ చేసాం. మీ ఇద్దరికి ఒకే ప్రేమ అభిమానం నా మీద. అప్పుడు ఇప్పుడు నాకు తెలియదు. ఏం చేశారు, అతను ఇక్కడ నొక్కు, ఎక్కడ కొన్ని పాయింట్లు నొక్కుతాడు. నొక్కి బాగు చేస్తారు మనిషి అని డాక్. అప్పుడు వచ్చి తీసుకొచ్చాం పరిచయం చేసి కాబట్టి మీ ఇద్దరు చేసిన మేలు ఆ మేలే నాకు ఫీడ్ అయిన తర్వాత మీరు కలిసి చేసిన మేలు ఏంటంటే రాజశేఖర్ సార్కి మొక్కలు అని కింద కూర్చోలేరు, కొంచెం 10 నిమిషాలు హెల్ప్ చేయండి అని అడిగారు. హెల్ప్ చేయండి అన్నాను. చెప్పాము. చేశాడు. చేసి లేచి కూర్చోన్నాడు. అసలు నేను కూర్చోలేను అని కూర్చోలేదు. కూర్చోనేసరికి నాకు వండర్ అనమాట. ఇద్దరికి శతకోటి వందనాలని చెప్పాను మీ ఇద్దరు. సరే ఆయన నమ్మినాక తర్వాత ఏంటి, చాలా కాలం అయినాక ముఖ్యం భరించలేకపోతున్నాం. 10 నిమిషాలు చేస్తేనే నేను ఆ మాకు కూర్చోలేనని కూర్చున్నాను కదా. కొంచెం ఎప్పుడు ఎక్కువగా చేసామంటే ఇంకా బాగా చేస్తే అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా బాగుపడచ్చు. అసలు అతను ఇష్టమైన టెంపరీగా రిలాక్సేషన్ ఇస్తాడా? అసలు అతను మా సంగతి ఏంటని మీ ఇద్దరు అర్థం ఇట్లా రాజశేఖర్ సార్ అని అవడం చేశారు. ఇక మీరు ఎస్తో ఓన్లీ చెప్పంటున్నారని అతను అడిగి సమాధానం చెప్పారు. అతను ఎవరు మనకు అర్థం అట్లా జవబాబు పియ్య ఉన్నాడు. అతను కంపల్సరీ ఇస్తాడు ఎవరు చేసిన. నాకేం చేయాలో తెలియక ఇక నిపుణులు భరించలేమని పిలిపించారు. ఆయన నెంబర్ ఉంది దగ్గర? నెంబర్ ఉంది. ఎట్టో ఇచ్చాడు, గుర్తులేదు. మిమ్మల్ని అడిగి తీసుకున్నాను మరి వచ్చాడు. ఏమన్నాడు, సిటీకి 5,000 అన్నాడు. సరికి 5,000 మీరు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి మీ ఇద్దరికి చేస్తాను నేను. 3 షిఫ్ట్లు మా బాయికి 3 షిఫ్ట్లు మా పిల్లలకి కంప్లీట్గా తగ్గించేస్తాను అన్నాడు. ఓకేనా? వచ్చాడు. నేనే సిటీకి నుంచి ట్యాక్సీలో ఇప్పించాను, వెళ్ళా ఇప్పించాను. ఫుడ్ కూడా ఒకసారి నేను తీసుకెళ్ళాను. తర్వాత నేను రోజు చక్రలేనండి, నేను ఇంట్లో వచ్చేస్తాను చెప్పాను. అంతా అయిపోయింది. నాకు 3 సార్లు ఆమె 3 సార్లు తీసుకొని 30,000 తీసుకోవాలి. వచ్చాను కొత్త చెప్పులు అప్పుడే తెప్పించాను. 30,000 ఇచ్చేసాను. అంటే నాకు మీరు దొరకకపోవడం వల్ల నేను అక్కడ నమ్మా. దొరికితే మీరు బహుశా అంత లేదని చెప్పాను. అక్కడ వెళ్ళిపోయింది. అసలు సార్ వెళ్ళిన నెక్స్టే నాకు ఈ లాస్ వచ్చింది. సార్ వెళ్ళిపోయారు, కట్టిన లెక్కలు చూసుకోవాలి. నేను ఆయన అడిగేవాడిని. ఇప్పుడు రామకృష్ణ గారు తీసుకొచ్చారు, నేను 5 నిమిషాలు 10 నిమిషాలు తీసుకొని బాగుపడ్డాను. మళ్ళీ ఆయన పిలుద్దామనుకుంటున్నాను, కరోనా సార్ అని అడిగేవాడిని. లేదు కదా. ఇంకా అయిపోయింది. 30,000 అయిపోయింది. అట్లా ఇలా ఇప్పిస్తే నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ నాకు తగ్గితే మంచిది లేదా అందరూ రాసుకుంటారు, నేను ఎవరు చెప్పాను. కానీ 50,000 మనుషులు 3 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 3 లక్షల రూపాయలు. అందుకని తగ్గించుకుంటే మీకు ఇష్టమైతే మీ హస్బెండ్ కొంచెం సిక్కున్నారు కానీ ఆయన మాకు చూపించుకోవడానికి చెప్పాను. నేను ఒక్కడికి కూడా చెప్పాను. 50,000గా జనమందరూ వచ్చిపోయి ఊళ్ళో నుంచి వేరేవాడు. ఎన్ని రోజులు ఉన్నాడు ఇక్కడ? ఎన్ని రోజులు ఉన్నాడు? 15 రోజులు. 15 రోజులు ఉన్నాడు. 15 మినిమం. ఇక 3 లక్షల 10,000, 3 లక్షల 7,000 అయిపోయింది. అయిపోయేసరికి నాకు ఇక డౌట్ వచ్చిందా? డౌట్ వచ్చిందని ఈలోపు ఒక ఇచ్చేవాడు. అంటాడు పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. అతను నాకు ఫోన్ చేశాడు. ఏంటంటే అతను అక్కడికి వచ్చాడని తెలిసింది నాకు. అంతా బాగోస్ అని మీరు నమ్మకండి. మెడ్రాస్ ఉంటాడు, గొడ్ల పాక పక్కన ఉంటాడు. గొడ్ల పాక దగ్గర ఉంటాడు. పక్కన ఉంటాడు. దానిలో ఒక చిన్న రూమ్లో ఉంటాడు. అతని దగ్గర ఏదో ఆర్డర్ లేదు, ఏం లేదు. అర్థమైందా మీకు? పైగా మనకి ఎక్కడ లాస్ వచ్చిందంటే మేమిద్దరం తప్ప లోకల్గా చేసుకున్నారు కూడా ఉన్నారు కదా. ఊళ్ళో పెట్టి చేసుకున్నారు. అది మనకి ఏం చెప్పరు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు, సరోజ మేడం వీళ్ళందరూ బాగా తగ్గింది, మాకు తగ్గినారు. ఎంతమందికి తగ్గితే మన దగ్గర తగ్గలేదు కాబట్టి మనం గట్టిగా ఏం మాట్లాడకూడదు. సరే పోనీ వాళ్ళ కర్మని మేమిద్దరూ బాగలేదంటే మరి అడగలేం కదా. అందుకే చెప్పాను. నాకు
30,000 ఇచ్చాను అది నేను కోట్లు ఒకప్పుడు ఉండే కోట్లు 30,000 ఒక్కటి కూడా తగ్గలేదు, ఒక్క చిన్న ఇంచు కూడా తగ్గలేదు. అంటే సరే సార్ ఇదంతా అయిపోయినాక నేను ఫ్రీగా మీకు చేస్తాను మళ్ళీ చెప్పారు కదా మీరు తెలిసిన వాళ్ళని. అంటే నేనేమన్నా మీకు చెప్పానా నేను చెప్పానా? నేను చేయించుకోలేదు, మేము చేయించుకోమని చెప్పలేదు కదా. మీరు ఎలా వెళ్ళి వచ్చి చేయించుకొని ఇప్పుడు అప్పుడే నన్ను మాట్లాడి కదా, మీరు ఎవరు కూడా నాకు తెలియదు, నాకు కొంచెం నేనేం చేస్తాను, నేను 30,000 బాగుతున్నాను అని చెప్పాను. అట్లాంటి పరిస్థితి నాకు మీ ఇద్దరు మీద కోపం వచ్చింది. క్షమించాలి. నెంబర్ దొరుకుంటే మేము కరెక్ట్ అని చెప్పి, ఎందుకంటే మేము టెస్ట్ చేసి మేమంటే ఒక్క మార్క్ గెస్ట్ చేసామంటే కట్ కట్టేసాం అంతే. ఎవరు ఫోన్ ఎత్తినా నీకు ఆ రిష్యూమ్ కరెక్ట్ కూడా చెప్పేసి వాడు మీరు వద్దు మోసగాడు అని చెప్పేవాడు. మీకు ఎంత మీ బిఏ ఎంత పడడం నాకు మరీ కోపం వచ్చిందండి. ఇప్పుడు మీరంటే ఏజెన్సీ లేదు పాడలేదు. ఇప్పుడు ఏంటి గురి ఎట్లా హెల్త్ ఎట్లా ఉంది పర్లేదు అంత ఫేస్లో తేజస్ బాగా కనిపిస్తుంది, బాగా ఉన్నారు, సంతోష్. లేదు వాయిస్లు కానీ ఫేస్ కానీ అసలు ఏం ఇది తమాషా. ఇదంతా బాగుంది, కింద మోకాళ్ళతో పనిచేయట్లా, మోకాళ్ళతో పనిచేయట్లా. నాకు ఏంటంటే సరే రామలక్ష్మణ్ వాళ్ళిద్దరు లిజెండ్స్, వాళ్ళు థియేటర్లు మనం యాక్సెప్ట్ చేసుకోవాలి, దీన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. మాకు కూడా అప్పుడు మేము మనకి ఈ డబ్బులు అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదన్నా మనం పర్లేదు, కానీ బట్ ప్రతి మనిషి లేని దేహం అంటే పిల్లలు నాకు అవసరం లేదన్నా పర్లేదు, ప్రపంచం నా బిజినెస్ ఏం వద్దని వదిలేదు ఈజీగా, కానీ ఈ దేహాన్ని వదలడానికి ఇది క్లైమాక్స్ అనమాట. అసలు దీన్ని వదలకుండా వెళ్తానికి అసలు ఛాన్సే లేదు, దీనిలో అనుభవించాల్సిన సత్యాన్ని. అంటే పెయిన్ తీసుకుంటున్నారు, పెయిన్ తీసుకోకముందు ఇది వస్తుందన్నది ప్రిపేర్ అవడానికి మేము ఏం చేస్తాం ఇప్పుడు. లేత చిగురాకు వేస్తుంది, లేత ఆకుపచ్చలు, నెమ్మదిగా ముద్దులోకి పచ్చ అవుతుంది, నెమ్మదిగా మనం ఏంటంటమ్మా వృద్ధాప్యాన్ని కానీ మరణాన్ని కానీ ఎన్ని ధ్యానాలను చెయ్యి, వీటన్నిటి యాక్సెప్ట్ చేయాల్సింది తప్ప వాటిని అధిగమించలేరు ఎవరు. యాక్సెప్ట్ చేయాల్సింది తప్ప ఎదిగించలేరు. అంటే బుద్ధుడు, జీసస్ అని రమణ మహర్షి, పత్రి గారు అని అందరూ అయినా ఈరోజు ఒకరోజు అకౌంట్లో వెళ్ళాల్సిందే, కానీ ఏంటంటే ఏ అకౌంట్లో వెళ్తాం అనేది ఇంపార్టెంట్.